కానీ మరి ఎందుకు టీడీపీ భయపడుతోంది షర్మిలను టార్గెట్ చేయాలంటే? ఎక్కడ షర్మిల ఆ స్థాయిలో వాళ్ళని టార్గెట్ చేస్తున్నా కనీసం ఆమె వీసమెత్తి మాట అన్న పరిస్థితి కూడా లేదు. అంటే ఏది వీళ్ళ వ్యూహకర్తలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు కదా, మన ఓట్లు మనకు వస్తూ ఉంటాయి, వాళ్ళిద్దరం తిట్టుకొని పిలిపోలు పిట్టు తెరిచినట్టు మనం చూస్తూ ఉందాం అనుకుంటున్నారు. అది వీళ్ళ తప్పు. ఇద్దరిని సమదూరంలో పాటించాలి. ఇద్దరు వైఎస్ రాజశేఖర రెడ్డి వెళ్ళలే అని చెప్పాలా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏదో చేశాడని వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. రాజధాని రాజ్యం అని చెప్పి అమ్మాయి మాట్లాడుతుంది. ఏది రాజధాని రాజ్యం? చంద్రబాబు నాయుడుకి తీసుకొచ్చిన పరిశ్రమలు తప్ప కొత్త పరిశ్రమ ఏమైనా తీసుకొచ్చారా? ఆయన ఈ అభివృద్ధి ఫలాలు అనుభవించాడు, కొడుకు దోసిపెట్టేశాడు. మరి ఈరోజు ఆయన రాజ్యం అంటే ఏం తీసుకొస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడుకుందామండి. మొట్టమొదటి తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీలకి ఎస్టీలకి ముందు ఆయన తీసుకొచ్చాడు. తర్వాత ఆయన కొంచెం విస్తృతం చేశాడు, ఎందుకంటే ఈయన సంపద సృష్టించాడు కాబట్టి. కొత్తగా ఆయన తీసుకొచ్చేది పెట్టలేదు కదా. ఆరోగ్యశ్రీ పథకం అనేది ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించి ఎన్ని కాలేజీలు వచ్చినాయి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దురదృష్టి ఆలోచించేసి 200 కాలేజీకి పర్మిషన్ ఇచ్చేసి ప్రతి కాలేజీకి మినిమం 18 ఎకరాలు ఆ పైన ఉన్న వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, భవిష్యత్తులో వాళ్ళు విస్తరించుకోవాలన్నా కూడా. ఈరోజు ఇతను వచ్చేసి ఆ రోజు లక్ష్మణరావు గారు ఒక ఆయన ఉండి ఆయన వచ్చేసి ఏం చేశాడు? అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, 5 ఎకరాలకు కూడా ఇచ్చేశారు. ఈరోజు ఏమైపోయింది? కుప్పలు తెప్పలుగా వచ్చేసి. ఇంకోటంటే ఆ రోజు నా పరిశ్రమలో తెలియని అంటే ఒక్క కాలేజీలో చదివేవాడు 5 కాలేజీలో పేర్లుండి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకున్నారండి. ఇంత మోసాలు కూడా జరిగినాయి. కాబట్టి ఈరోజు ఏంటంటే తాయిలాలు ఇచ్చాడు, 10 రూపాయలు ప్రజలకు పంచాడు, 90 రూపాయలు కొడుకు దోసిపెట్టాడు. ఈరోజు 43,000 కోట్ల రూపాయల ఆస్తులు నీకు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు అటాచ్ చేశారు అంటే 5 ఇయర్స్. మరి తర్వాత ఏమైపోయినాయి? తండ్రి ఉన్నంత వరకు విస్తృతంగా కంపెనీలు పెట్టారు, విపరీతంగా డబ్బులు సంపాదించారు, వ్యాపారం లాభాలు పొందారు. ఆ తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత ఒక పరిశ్రమ పెట్టారా? 2019 వరకు జరిగింది ఏంటి? సాక్షి పేపర్ ఎంత నష్టపోయింది, సాక్షి టీవీ ఎంత నష్టపోయింది. ఇవి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళకి వారానికి 3 వాళ్ళకే ఇస్తున్నారు కదా ప్రకటనలు, ఫుల్ పేజీలు. ఒకటి 30 లక్షల నుంచి 40 లక్షలు ఇస్తున్నారు. అంటే నీకు నెలకు ఎంత ఇస్తున్నారు చెప్పండి? ఈరోజు ఎంత లాభంలో ఉన్నాయి ఆ పత్రికలు? అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపార సంస్థలు లాభపడుతున్నాయి, ఆయన పెట్టిన పత్రిక లాభపడుతుంది, భారతీయ సిమెంట్ లాభపడుతుంది, అన్ని విషయాలు లాభపడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రం 11 లక్షల కోట్లు అప్పు ఎందుకైంది? అంత వ్యాపార దక్షత ఉన్నతను ఆ రాష్ట్రాన్ని కూడా పురోగతి సాధించాలి కదా. ఇవన్నీ ప్రజలు గమనించలేదు అనుకుంటున్నారు వాళ్ళు. ప్రజలను విఘ్నులు, ప్రతిపక్షాలు దాన్ని అర్థం చేసుకొని ప్రజల్లో ఏమంటే వాళ్ళు నడిస్తే ఈరోజు అదృష్టవంతులు. అంటే మీరు అన్నట్టు ప్రతిపక్షాలు అంటే వాచ్ డాగ్స్, నథింగ్ బట్ కదా ప్రజలకి. కానీ ఇక్కడ చూస్తే షర్మిల మొన్నటి వరకు తెలంగాణలో ఉండి తెలంగాణకి మొదటి లేఖ ఇచ్చింది మా నాన్న అని చెప్పారు కదా. వేరేజ్ ఇక్కడికి వచ్చి ఏపీలో మా నాన్న కరడు కట్టిన సమైక్యవాదని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇట్లాంటి విషయాలన్నా ఎందుకు ప్రతిపక్ష హోదాలో ఉన్న అదే నేను అంటుంది, నరవలేని నాలుగు ఎటైనా తిరిగిద్ది అన్నట్టు. ఆ రోజు వచ్చేసరికి నేను తెలంగాణ కోడల్ని, తెలంగాణ ఆడబిడ్డని, నేను తెలంగాణ కోసం కొట్లాడతానని చెప్పినంది. సరే, ఆమె పోటీ నుంచి విరమించుకుంది. పోటీ నుంచి విరమించుకున్నప్పుడు ఇక్కడి నుంచి చూసుకోవాలి, మళ్ళీ ఆంధ్రాకి వచ్చేసింది. అది రాజకీయంగా వాళ్ళ అవసరం కాబట్టి వాళ్ళు వచ్చేసారు. రాజకీయ అవసరాలే తప్ప ప్రజల గురించి కాదు కదా. ప్రజల గురించి ఆలోచించినట్టయితే ఇదే రాజధాని ప్రాంతంలో ఆ రోజు మంగళగిరి వచ్చేసి మా అన్న మీద లేనిపోయిన అపండాలు వేస్తున్నారు, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, రాజధాని ఇక్కడే ఉండదని చెప్పిన మనిషి ఈ రోజుకి 1500 పైచిలుకు రోజులు అక్కడ ఉద్యమం జరుగుతూ ఉంటే ఆడపిల్లల్ని, గర్భిణీలని బూటుకాలతో తన్ని నానా యాగి చేసి వాళ్ళ మీద డ్రోన్ కెమెరాలు పెట్టి ఈ రోజు వరకు ఉద్యమం చేస్తున్న మహిళా రైతులు కనపడలేదా? అంటే వాళ్ళు ఆడవాళ్ళు కాదా? ఈ రాష్ట్రంలో పురుషులు కాదా? ఈ రాష్ట్రం కోసం వాళ్ళు నిజంగానే వాళ్ళ గురించి ఒక విషయం చెప్పాలండి మీకు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడింది వాళ్ళు, భూములు ఇచ్చే కాదండి. వీళ్ళు రెచ్చగొట్టిన విధానానికి మిగిలిన వాళ్ళలాగా రెచ్చిపోయి కనుక విధ్వంసం సృష్టించినట్టయితే చూశారా, దాన్ని అడ్డం పెట్టుకొని అమరావతి కనుక రాజధాని అయితే ఎలా జరిగిద్దని చెప్పని వాళ్ళు ప్రచారం చేసుకునే అవకాశాన్ని ఇవ్వకుండా 5 కోట్ల మందికి మధ్య విభేదాలు లేకుండా ఈరోజు కాపాడి 5 కోట్ల మందికి కూడా రాజధాని ఇచ్చిన రైతులు ఎంత త్యాగ పురుషులు అర్థమయ్యేటట్టు చెప్పారు. నిజంగా ఆ మహిళా తల్లులకి, ఆ ఉద్యమకారులందరికీ కూడా రైతులకి శిరస్సు వంచి పాదాబంధనం చేయాలి. ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత అధికారం అయితే వచ్చాడు అబద్ధాలు చెప్పి, వచ్చిన తర్వాత అతను నడుస్తున్న ప్రతిదీ కూడా అతను ఎదురు తగ్గడం వల్ల నిజంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం. ఈరోజు నేను ఒకటి చెబుతున్నానండి, ఎవరు ఒప్పుకోపోయినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ పరిస్థితిలో ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకోవాలి వీళ్ళు నిస్సందేహంగా. ఎందుకంటే వీళ్ళు చేయలేని పని అతను చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటో ప్రపంచానికి అతను చెప్పించాడు, లోకేష్ బాబు అంటే ఏంటో ప్రపంచానికి ఆయన తెలియజేశాడు. వీళ్ళని రెచ్చగొట్టడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టడం వల్ల ఆయన మంచి ప్రపంచానికి తెలిసింది. ఇంత చేశాడని ఇప్పుడు దాకా తెలియలేదు. నిస్సందేహంగా ఈరోజు వాళ్ళు ప్రతిపక్షంగా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయలేదు. ఇతని వల్ల వాళ్ళకి ఈరోజు ఎందుకంటే నిజంగా ఆయన చేసిన పనులు అనేది వాళ్ళు చెప్పుకోలేకపోయారు కదా. ఆ రోజు రైతు రుణమాఫీ తీసుకుందామండి, మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, రైతు రుణమాఫీ చేస్తానంటే ఈయన ఉత్తరం రాశాడు,
రైతులకు అంత ఇవ్వద్దు 5,000 చాలని చెప్పని. కానీ రైతు రుణమాఫీకి రైతులు పక్షపాతం చెప్పని రాజశేఖర రెడ్డి గారిని వీళ్ళు చెప్తూ ఉంటే ఒరే ఎట్లా కాదురా బాబు ఈ మాట చెప్పారని చెప్పి వీళ్ళు చెప్పుకోలేకపోయారు కదా. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఆ రోజు వ్యవసాయం దండగా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అన్నారని ప్రచారం చేశారు. ఈరోజు క్లిప్పింగ్ లేదు, ఒక వీడియో లేదు, ఆయన బుక్లో లేదు. మరి ఇవన్నీ వాళ్ళు చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే నా పని నేను చేసుకెళ్తున్నారు కదా, ప్రజలు నమ్ముతారు కదా అనుకుంటే ప్రజలు ఈరోజు పరిస్థితి ఏంటో అర్థమైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.